గైస్ వెల్కమ్ బ్యాక్ టు వైబ్. గేమ్ చేంజర్ రికార్డ్ కొట్టగలదా ఏంటి రికార్డ్ అనగానే వరల్డ్ వైడ్ 170 crores 180 crores 200 crores కొడుతుంది చూడు భయ్య అంటే కామెంట్లో చెప్దాం అనుకుంటున్నారా? సో నో 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 జస్ట్ స్టాప్ ఇట్. ఇది వరల్డ్ వైడ్ కాదు భయ్య, జస్ట్ మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలెక్షన్స్ ని కొట్టగలదా? ఎస్. అది ఎంత అసలు టాప్ లో ఏది ఉంది, సెకండ్ లో ఏది ఉంది, థర్డ్ లో ఏది ఉంది, అండ్ ఇప్పుడు గేమ్ చేంజర్ ఏ ప్లేస్ లో ఉండబోతుంది, అండ్ అసలు టాప్ ని కొట్టగలదా? టాప్ గురించి మాట్లాడుకోవడం వేస్ట్ లేండి, బట్ సో ఏ రేంజ్ లో కొట్టగలదు అని మనం ఈ రోజు టాపిక్ మాట్లాడుకుందాం. అందుకంటే ఇప్పుడు గేమ్ చేంజర్ టికెట్స్ ట్రెండ్ అండ్ మొత్తానికి బాక్స్ ఆఫీస్ ట్రెండ్ ఎలా ఉంటుందంటే మాత్రం మంచి ఊపు మీద ఉంది భయ్యా. సో పొద్దున నేను వీడియో చేశాను, సో ఆ వీడియోలో కామెంట్ చూసా భయ్యా ఇప్పుడే. జస్ట్ ఏంటి భయ్యా అసలు ఏంట్రా అసలు చూసావా, బుక్ మై షో చూసుకో అసలు 30K per hour 40K per hour ఈ రేంజ్ లో ఉంది అని నన్ను దుమ్మెస్తూ పోస్తున్నారు అనమాట. సో నేను ఆ వీడియో పెట్టింది పొద్దున భయ్యా. సో అప్పుడు ఇంకా జస్ట్ ర్యాంపేజ్ మోడ్ లో ఉందన్నమాట గేమ్ చేంజర్. సో అప్పటి వరకు చాలా వీక్ గానే ఉంది. ఈ యూఎస్ గురించి చెప్పుకోవడం వేస్ట్ లేండి, అక్కడైతే మరి దారుణంగా ఉందన్నమాట. సో అదే నేను చెప్పా వాస్తవంగా. సో ఇంకా ఏపీటీజీలో కూడా నేను ఆల్రెడీ చెప్పా ఒక రేంజ్ లో వైబ్ క్రియేట్ చేస్తుంది అని. సో అది నేను పాజిటివ్ గానే చెప్పా. సో మీకంతా నెగిటివ్ గా ఎక్కిపోయింది, నేను ఏం చేయలేం. సో ఇంకేం చేస్తాం, ఊడిపోతుంది అంతా. సో అది కూడా ఊడింది అనుకోవాలి ఇంకా కామెంట్స్ లో. సో బిఎంఎస్ లో మాత్రం అసలు per hour 30K రేంజ్ లో కుమ్మింది, 32K వరకు వచ్చింది. బట్ ఇప్పుడు చూస్తే మాత్రం 24 లో పడిపోయింది భయ్య. కావాలంటే వెళ్ళి చూసుకోండి. సో ఇంకా చాలదు, కుమ్మాలి, ఇంకా కుమ్మాలి రికార్డు పెట్టాలంటే మన ఏపీటీజీలో. ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఇంకొకటి చెప్పుకోవాలి భయ్య, ఏపీటీజీలో ఇప్పుడు కొట్టబోతుందా దేవరా, టాప్ లో ఉండబోతుందా అని. సో మొత్తానికి ఇప్పుడు దాని గురించి మాడుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ లో ఏమున్నాయో టాప్ 3లో మాడుకోవాలి. ఫస్ట్ టాప్ లో చూసుకుంటే మన ఏపీటీజీ మొత్తం త్రిబుల్ ఉందన్నమాట, 73.4 crores షేర్ తో అయితే. అండ్ దాని తర్వాత రీసెంట్ గా యాడ్ అయింది పుష్ప 2, అదే 69.55 crores షేర్ తో. అండ్ దాని తర్వాత టాప్ 3లో దేవరా ఉంది, సో 61.55 crores షేర్ తో అయితే. సో మొత్తానికి అయితే ఈ మూడు టాప్ గేర్ లో ఉన్నాయి భయ్య. ఈ మూడుని బీట్ చేసి వెళ్ళాలంటే ఖచ్చితంగా 60 కోట్ల పైన షేర్ ఏపీటీజీలో ఫస్ట్ డే కలెక్ట్ చేయాల్సి ఉందన్నమాట. సో ఇది మాత్రం చాలా చాలా కష్టమే, బట్ ఏది అయినా అసాధ్యం అంటూ ఏది లేదు కదా. సో మొత్తానికి గేమ్ చేంజర్ చూద్దాం ఏ రేంజ్ లో కుమ్ముతుందో. బట్ మొత్తానికి అయితే దీన్ని కొట్టాలంటే చాలా కష్టమే భయ్య. చూడాలి మళ్ళీ ఏ రేంజ్ లో కొడుతుందో, ఆ వైబ్ ఏ రేంజ్ లో ఉండబోతుందో, నైట్ కంటే డే 1 ప్లస్ ప్రీ సేల్స్ ఏ రేంజ్ లో ఉండబోతున్నాయో. ఇప్పటి వరకు ప్రీ సేల్స్ అయితే 40 crore గ్రాస్ అయితే దాటింది భయ్య. సో సెన్సేషన్ అని చెప్పాలి. ఇక మొత్తానికి ఈ ప్రీ సేల్ చూసుకుంటే టాప్ లో చూసుకుంటే మన పుష్ప ఉందన్నమాట, 105 crore గ్రాస్ వసూలు చేసిందనమాట అసలు ప్రీమియర్స్ పడే లోపు. అండ్ దాని తర్వాత కల్కి 76 crores తో ఉంది. అండ్ దాని తర్వాత దేవరా వచ్చేసి 56 crores తో ఉందన్నమాట. ఇప్పుడు గేమ్ చేంజర్ 40 crores వచ్చింది. సో దేవరాన్ని కొడుతుందని చాలా మంది అలా పాడుతున్నారు, కానీ బికాజ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి అందరూ, అదేంట్రా అంటే దేవరా ఓన్లీ 4 AM షోస్ అండ్ 1 AM షోస్ లేవన్నమాట. ఓన్లీ ప్రీ బుకింగ్స్ మాత్రం ఓపెన్ చేశారు. అందులో 1 AM షో అండ్ 4 AM షోస్ అక్కడ టికెట్స్ ఆన్లైన్ లో పెట్టలేదన్నమాట దేవరాకి అయితే. సో ఇక్కడ గేమ్ చేంజర్ కి మొత్తం ఆన్లైన్ లో పెట్టారు 1 AM షో అండ్ 4 AM షో. సో ఇక మీరే అర్థం చేసుకోవాలి. ఇక ఒకవేళ 1 AM షో అండ్ 4 AM షో దేవరా కనుక పెట్టుంటే ఖచ్చితంగా నంబర్ 80 crore గ్రాస్ పైనే ఉండదు భయ్య, అందులో డౌట్ లేదు. బట్ మిస్ అయిపోయింది, మిస్ఫైర్ చేసుకున్నారు ప్రొడ్యూసర్లు, వాళ్ళ బ్యాడ్ లక్ అంతే. సో మొత్తానికి ఇంకా గేమ్ చేంజర్ మాత్రం ఇంకా ఆగేలా లేదు భయ్యా. ఇక చూసుకుంటే ఒక రేంజ్ లో 50+ 60+ వెళ్ళిపోయేలాగా ఉంది. సో చూద్దాం మళ్ళీ ఏ రేంజ్ సెషన్ క్రియేట్ చేయబోతుందో. నా తెలిసినంత వరకు ఏపీటీజీలో మొత్తానికి అయితే ఒక 45 crore షేర్ అండ్ 50 crore షేర్ అయితే పెట్టొచ్చు భయ్యా. అంతకు మించి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయట్లే. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తప్పకుండా మన కంట్రోల్ తెలియచేయడం వల్ల ఇంకేందు వల్ల. సో మొత్తం ఇంకేందు కలెక్షన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ షో వైబ్స్.